భయపడద్దు, ఫియర్ నాట్, భయపడద్దు. అది ఎట్లా ప్రభువా? ఈ తుఫాన్ మధ్యలో, ఈ అలల మధ్యలో, దెబ్బలో దేవుడు చెప్పిన అట్లే ఉంటుంది. అక్కడే నువ్వు బలాన్ని తెచ్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఏ పోరాటంలో వెళ్తున్నావో, ఏ పరిస్థితులు వెళ్తున్నావో, ఏ ఛాలెంజెస్లో వెళ్తున్నావో, ఏం నీ జీవితంలో అవుతుంది అనుకుంటూ ఆలోచనలో సతమతమైపోతున్నావేమో, ఆలోచనలో తుఫాన్ లాంటి పరిస్థితులు ఉన్నావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు భయపడద్దు, డు నాట్ ఫియర్. యేసు వైపు చూడు. నేను అంటాను, ఇట్స్ బెటర్ టు బీ లైక్ పీటర్ దాన్ టు బీ ద రెస్ట్ ఆఫ్ ద డిసైపుల్స్. ఏమంటాడు? నువ్వు నీవైతే నువ్వు మాట చెప్పు, నేను వస్తా అంటే ఆయన ఏంటి? అందరు పోతాం అనుకుంటా ఉంటే ఆ మధ్యలో అంటున్నాడు, నువ్వైతే నువ్వు మాట సెలవి, నేను వస్తా అంటే ఆయన ధైర్యం ఎంత చూపిస్తున్నాడు? సపోజ్ అది దేవుడు కాదు, దెయ్యానికి అంటే ఆయన ఏమంటున్నాడు? రా అన్న మాట వస్తే చాలు, నేను కాలు తెస్తా. కొన్నిసార్లు జీవితంలో నీకు దేవుడే దెయ్యం అర్థం కాదు, దవా ఇది చేయమంటా వద్దా అని అర్థం కాదు. ఒక వ్యక్తి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినప్పుడు, పేతురు నా యేసే